ఆయన 2-3 గ్రామాల్లో నిన్న ఈ రోజు తిరుగుతా కొన్ని కామెంట్లు చేసినాడు. మొట్టమొదటి కామెంట్ మీరు సోషల్ మీడియాలో చూస్తుంటారు. భారత సారథి వలస పక్షి ఎక్కడో చిత్తూరు నుంచి వచ్చినాను అని చెప్తా ఉన్నాడు. నేను స్వతహాగా కర్నూలు జిల్లా వాడిని. అమ్మ నాన్న అందరూ పుట్టి పెరిగింది కర్నూలులో. మా నాన్నగారు టీచర్ అవ్వడం వల్ల చిత్తూరు జిల్లాలో ఎక్కువగా పనిచేయడం వల్ల అక్కడ చదువుకున్నాను. చిన్నప్పటి నుంచి అక్కడ చదువుకున్నాను. తర్వాత హైదరాబాద్ కి వెళ్లి డాక్టర్ గా చదువుకున్నాను. హాస్పిటల్ 4 రాష్ట్రాల్లో కూడా పెట్టుకుంటూ వ్యాపారం చేశాను. ఆ రకంగా బ్రహ్మాండంగా ఎదిగాను. అంతలో మాత్రాన నా సొంత గడ్డకి కర్నూలుకు వచ్చి రాజకీయం చేయకూడదని మీరంతా అనుకుంటా ఉన్నారా అని చెప్తా ఉన్నా. అరే నీకు బుద్ధుందా? నువ్వు చేసిన రాజకీయం నేనెందుకు చేయకూడదు? నీకంటే బ్రహ్మాండంగా ప్రజలకు సేవ చేస్తా. ఇది నా సొంత గడ్డ. ఇక్కడ ప్రజలతో రుణపడి ఉంటా. ప్రజలతో బ్రహ్మాండంగా రాజకీయం చేస్తానని సాయి ప్రసాద్ రెడ్డికి వార్నింగ్ ఇస్తా ఉన్నా.